ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. అంత మాత్రమే కాకుండా రహస్య స్థలములో మరుగైన ధనము నీకు ఇచ్చేదను, నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆమేన్. మన పేరు ఆయనకి తెలుసండి. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మన పేరు ఏమిటో ఆయనకి తెలుసు. మన మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మనకి ఏ పేరైతే పెట్టారో, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు బుజ్జి బజ్జి అని. అలా కాదు, ఎవరైతే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏ పేరైతే నిర్ణయించారో ఆ పేరు పెట్టి నిన్ను పిలిచి, దేవుని స్తోత్రం, ఆయన నీకు రహస్య స్థలము ఉన్నటువంటి మరుగైన ధనము, తర్వాత అంధకార స్థలములో ఉన్నటువంటి దాచి ఉంచబడినటువంటి నిధులు దేవుడు నా సేవకుడైన యాకోబు నిమిత్తం, దేవుని స్తోత్రం, ఇశ్రాయేలు నిమిత్తం నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తం దేవుని నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నన్ను ఎరగకుండినను నీకు బిరుదులిచ్చి తిని. ఆమేన్. నేను యెహోవానని మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఆకాశం క్రిందే కానీ భూమి క్రిందే కానీ, భూమి క్రింద నీరు ఉంటుందంట. దేవుని స్తోత్రం. మీరు ఏ దిక్కులో చూసినా నేనే దేవుడునని లేఖనం చెప్తుంది. కాబట్టి కోరేషును ఎలాగైతే ఆశీర్వదించాడో ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఈ సమయమందు ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరములో రహస్య స్థలం ఉన్నటువంటి రహస్య స్థలములో ఉన్న మరుగైన ధనమును, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు దేవుడు ఈ సమయమందు ఈ నూతన సంవత్సరములో దాచబడి ఉన్నటువంటి ధనం, మరుగైన ధనం, అంధకార నిధిలో ఉన్నటువంటి రహస్య స్థలం ముందున్న మరుగైన ధనం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల సమయమందు నాయన చదవబడిన ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వచనాలు ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి కృప దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.